సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అబి రైడర్స్ 76. సో గాయ్స్, మేము ఇప్పుడు నైట్ అయితే గేమ్ ఆడా. సో ఆడినప్పుడు ఏమైందంటే కొన్నిసార్లు కొన్ని ఊహించలేం కదా, అలాంటి గేమ్ అయింది ఈరోజు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యడం చెప్పడం కన్నా మీరు చూస్తే బాగుంటుంది. ఇంకా ఓకే, లెట్స్ వాచ్. ఫస్ట్ రౌండ్లో ఇలా ఉన్నాం గాయ్స్. ఇలా అంటే చూడండి, ఇక్కడ ఉన్నాడు ఏంటి, ఒక్కడు వచ్చాడా. ఓకే, వీడు నాకౌట్ అయ్యాక వీడు నేను కిల్ చేసుకోలేదు, ఎవరు కిల్ చేశాడు. ఓకే, అయిపోయింది. వీడు నాకౌట్. ఓకే, వీడు నాకౌట్ అయ్యాడు. సో నేను ఏం చేసాను, సైలెంట్గా ఇక్కడ మెడికేట్ ఎక్కించుకున్నా. మిషన్ కూడా అయిపోయింది. ఓకే, ఒకంగా అయిపోయాడు. ఇక్కడ కూర్చొని మెడికేట్ ఎక్కించుకొని ప్రశాంతంగా కూర్చుని. సో ఈ టైంలో ఎవరు ఆఫ్లైన్, ఐ థింక్ ఆడ ఆఫ్లైన్ అనుకోవట్లేదు నేను, బట్ ఆఫ్లైన్ లాగానే పరిగెత్తాడు. సో ఖాళీ ఉంచాను, అలా హెడ్ షాట్ కొట్టి నార్మల్ బాడీ షాట్ కొట్టి నాకు వచ్చి స్కిల్ చేసుకున్నా. సో ఇంట్లో ఫైట్ చేస్తున్నాం మా వాడిని అని చెప్పి వెళ్ళి గేమ్ ఆడి వాడిని షూట్ చేస్తే వాడు మా వాడు నాకు ఫైట్ చేస్తే సో ఎస్ కొట్టాను guys. ఇలాంటి టైంలో ఎస్ కొట్టా. ఓకే, ఇప్పుడు రౌండ్ ఒకటి వేసుకొట్టా. ఓకే, రౌండ్ వేసుకొట్టాను 1. సెకండ్ రౌండ్. సో ఇప్పుడు ఇలా ఆడే గాయస్. ఎలా అంటే ఇప్పుడు అన్ని వెపన్స్ తీసుకొని థామ్సన్ తీసుకొని అన్ని గ్రానైడ్స్ గ్లోవాలో తీసుకొని వెళ్ళిపోయే టైంలో అలా వెళ్తుంటాం కదా. సో అలా వెళ్తున్నప్పుడు కొన్ని వా అనేలా వచ్చాయి. చూడండి, మీరు కూడా షాక్ అయిపోతారు. సో ఇది వేసి అదే ఓకే క్లారిఫై చేసుకున్నా ఎవరు లేరని చెప్పి అలా క్లారిఫై చేసుకున్నప్పుడు ఇక్కడ ఫైట్ అవుతుంది. ఫైట్ చేశాను నాకు చేస్తా. రైట్ సైడ్ నుంచి ఒకటి కొట్టాడు గాయస్. ఇది సెకండ్ రౌండ్లో షాక్. ఇది అయిపోయాక ఆ టీమ్మేట్స్ అందరు కలిసి ఇదిగో వీడిక్కడ హగ్గు పట్టుకొని ఉన్నాడు. వీడు కూడా ఏం కొట్టలేదు. వీడిని చూసా, వీడు నాలానే సేమ్ లూట్కి వచ్చాడు. అయిపోయాడు హెడ్ షాట్. అంతేనా, ఇది అయిపోయాక అసలు ఇది ఎలా అంతే, అసలు హెడ్ షాట్ కొట్టి పడేస్తాడు. ఫస్ట్ రౌండ్ ఓకే, వాళ్ళకి ఫస్ట్ రౌండ్ ఇచ్చేసాం. ఓకే, నెక్స్ట్ రౌండ్ టార్గెట్ చేద్దామని చెప్పి ఏం తీసుకున్నా, ఈసారి నేను ఎక్స్ఎంఐ తీసుకున్నాక సో ఎక్స్ఎంఐ తీసుకున్నాను కాబట్టి అలా వెళ్ళిపోయాక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అసలు మేమేనా గేమ్ ఆడింది అని ఎలా అంటున్నాం. ఇక్కడ ఫస్ట్ రౌండ్ వేసుకొట్టా కదా. సో సెకండ్ రౌండ్ నేను ఏం కొట్టానో నాకే అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు గేమ్ ప్లే ఏదో ఫస్ట్ టైం ఆడితే ఎలా ఉంటుంది తెలుసా, అలా ఆడేగా. అసలు నాకు అసలు ఏం ఆడా ఇలా అయింది గేమ్ అని చెప్పి అలా ఆలోచించుకుంటూ ఉన్నా. అలా ఆలోచిస్తుంటే అయిపోయింది గాయస్. ఒక పెద్ద అది అయిపోయింది. చూసారు లాస్ట్ అది ఇలా ఫైట్ చేశాను, నాకు అయిపోయాక అంటే మనోడు వాళ్ళని ఫైట్ చేశాడు. నేను పైకి ఇక్కడ వెళ్ళాల్సింది బటన్ అక్కడ వెళ్ళిపోయింది. సో అక్కడ వెళ్ళిపోయాక నేను సైలెంట్గా ఎవరో కిల్ చేశాను అంతే. హెడ్ షాట్ కొట్టేసాను అంతే. వీడు నాకౌట్. వీడు ఏం చేస్తున్నారా ఇక్కడ. అయ్యో అయిపోయా. సెకండ్ రౌండ్ వాళ్ళకి ఇచ్చేసాం, అయిపోయింది. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. నాకు తెలిసి బోయమా అది కాదు అనుకునే టైంలో వచ్చింది గాయస్. పెద్దగా అసలు షాక్ అయిపోయాను. ఈ రౌండ్ కూడా పోతుంది. ఇప్పుడు చూడండి, అన్నీ తీసుకొని రెడీ అయిపోతాను. సో ఈ రౌండ్ అన్న కొడతామన్న టార్గెట్తో వెళ్తాము. ఈజీ ఓవరేసారు కానీ గైస్, ఆ చెట్టు మష్రూమ్ వచ్చేది అది అక్కడేసారు. ఉన్న దగ్గర ఏంట్రా అంటే ఎన్నో పాకిస్తాన్ అవతల వేసి ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయాము. గ్రానైట్ వేస్తాను ఒకటి, ఉన్నారేమో అని చెప్పి గ్రానైట్ వేస్తే ఒక్కరు కూడా రాలేదు.
సో లేరేమో అనుకొని సరే అనుకున్నా. అండ్ ఊపుకున్నాక ఆవిడ ఒకటి వెళ్తున్నాడు, రష్కి వెళ్తున్నాడేమో అని చెప్పి వాడిని చూస్తే వాడు రష్కి వెళ్తున్నాడు అర్థమైంది. వాడితో పాటు నేను వెళ్ళా. వాడు నాకు కూడా అయ్యాడు. నేను వాడిని చూస్తే అయిపోయాడు, వాడు ఎస్కేప్. రివైవ్ ఇచ్చేసా, వాడిని రివైవ్ పాయింట్ పెట్టా. ఇక్కడ ఫైట్ చేస్తున్నా అని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళా. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేట్లోపు వాళ్ళు ఎస్కేప్ అయ్యి గ్లోవాల్ దగ్గర ఇవ్వలేరు కదా. యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఎన్ని ఉన్నట్టు నాకు అర్థమైంది. అంతే వీడియో కొట్టేశాడు అంతే. అయిపోయినా 3 రౌండ్స్ ఇచ్చేసా. ఇది హైలైట్. మీరు అప్పటి నుంచి వెయిట్ చేసి చెప్పాల్సిన రౌండ్ ఇది. ఈ రౌండ్లో నేనేం చేయలేదు. ఈ రౌండ్లో అసలు నేను ఏం చేయలేదు, కిల్ కూడా కొట్టలేదు. అసలు చూడండి, థామ్సన్ తీసుకున్నా, డిజర్ట్ తీసుకున్నా, గ్లోవాల్, గ్రానైట్స్ అవి తీసుకున్నా. ఎప్పటిలాగా కంటిన్యూగా తీసుకున్నా. అలా తీసుకుని అలా ఆడుతూ పోతున్నా. ఆడుతూ వెళ్తుంటే ఏం చేస్తాం, ఓకే ఇలాంటివి అప్పుడప్పుడు వస్తుంటాయి కదా అని చెప్పి అలా వెళ్తుంటే ఓకే ఎవరు లేరని చెప్పి రష్కి వెళ్ళిపోయా. అంటే ఎవరైనా ఉంటే వేరే వాళ్ళు ఉంటే కొడదామని చెప్పి రష్కి వెళ్ళిపోతే ఇక్కడ చూసా లేరు. ఓకే ఎవరు లేరు అని చెప్పి అనుకున్నా. మా వాడు నా కొట్టు రైట్ సైడ్లో ఈసారి వీడియోలో నా కొట్టు అని చెప్పి అలా చూసేట్లోపు ఎనిమిది ఉన్నాడు. ఓకే వాడు హెడ్ షాట్ కొడదామని చెప్పి వాడికి అలా కొట్టేటప్పుడు నాకు రైట్స్ అంతే అయిపోయా. ఏం మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏం మాట్లాడాలి అయిపోయింది. అయితే ఈ పయ్య కిల్లు కొట్టాడు ఈ నుంచి. అసలు వీడు ఆఫ్లైన్ అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. వీడిని చూసినప్పుడు నేను ఆఫ్ అనుకున్నా. ఆఫ్ అనుకున్నప్పుడు వీడు ఏం చేశాడు, సడన్గా ఎనిమిది వచ్చాడు. టైప్ ఎనిమిది రాగానే కొట్టలేదా అంటే డ్యామేజ్ ఇచ్చాడు. బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాక అలా చూస్తుంటే లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాక కొడుతున్నాడు. నాకు వచ్చేసి కిల్ పెట్టాడు. నేను ఇక్కడ హైలైట్ ఏంటంటే వీడు ఎస్కేప్ కాడు. అసలు వీడు ఒక్కడే ఉన్నాడు అనుకున్నాను ఫస్ట్ నేను గేమ్లో. తీరా చూస్తే మావాడు ఉన్నాడు. మనోడు ఉన్నాడు అని చెప్పి అప్పుడు షాక్ అయ్యి అలా ఉంటే ఆ రౌండ్లో సెకండ్ రౌండ్ కొట్టాం గాయస్. ఆ షాక్లో సెకండ్ రౌండ్ కొట్టామా. నార్మల్గా తీసుకొని ఇలా గన్స్ తీసుకొని అలా వెళ్దాం అనుకున్నట్లోపు సెకండ్ రౌండ్ కూడా ఊహించలేను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ రౌండ్లో కూడా ఏం కొట్టలేదు. అసలు నేను కొడతాను అని థాట్ కూడా రాలేదు. ఎందుకంటే నా దగ్గర పాయింట్స్ కూడా అంత లేవు. కొట్టను అనుకొని ఫిక్స్ అయిపోయాను. ఆ టైంలో పెద్ద ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు చూడండి, లెట్స్ వాచ్. ఓకే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళానా, ఇక్కడ ఎవరు లేరు. ఓకే ఇక్కడే ఉన్నా గైస్. ఇక్కడ రష్ ఎవరైనా వస్తే వాళ్ళకి హెడ్షాట్ కొడదామని చెప్పి ఇక్కడే ఉండి అలా చూస్తున్న టైంలో వాడు క్యారెక్టర్ కిల్ పంపిస్తాడు. ఈ హౌస్లో ఉంటారు, ఆపోజిట్ హౌస్లో ఉండి ఫైట్ చేస్తుంటారు. అంటే చూస్తుంటాను, నేను అబ్జర్వేషన్ చూస్తున్నాను ఉన్నా లేదా అయిపోయినా. వాడు క్యారెక్టర్ వదిలేస్తాడు. క్యారెక్టర్ రాగానే నేను క్యారెక్టర్ షూట్ చేస్తాను. అది క్యారెక్టర్ వచ్చింది. క్యారెక్టర్ రాగానే క్యారెక్టర్ షూట్ చేశాను. క్యారెక్టర్ షూట్ చేశాక నాకు వాడు ఓకే ఫుల్ గ్లోవాల్ పడలేదు. ఓకే పడింది లాస్ట్లో. పడిన టైంలో లోపలికి వెళ్ళిపోయి అలా కూర్చొని కింద స్టెప్స్ కింద కూర్చొని మెడిట్ చేసుకునే టైంలో ఒకడు షార్ట్ వేస్తాడు. నాకు డ్యామేజ్ మెడిట్ చేసుకుంటా నేను వేసి షూట్ చేశాను. అయిపోయింది. గేమ్ అయిపోయింది గ్యాస్ అనుకునే టైంలో వీడు రివైవ్ ఇచ్చాడు. మళ్ళీ వాడు కిల్ కొట్టుకున్నాడు. అయిపోయింది, గేమ్ అయిపోయింది అనుకునే టైంలో వేరే లెవెల్ టాస్క్ అసలు ఆ ఇద్దరే ఉన్నారు. అయిపోయింది గేమ్, మాది కాదు. ఎందుకంటే నేను ఈ రౌండ్ అయితే ఎలిటరీ హీరోయిక్ కొట్టాను, మీకు చెప్పడం మర్చిపోయా. ఎలిటరీ హీరోయిక్ వెళ్ళే రౌండ్ మాది. అయిపోయింది, గేమ్ అయిపోయింది. అసలు నేను కొట్టను అనే టైంలో ఇది ఒక సడన్గా వీళ్ళు ఓకే ఇదంతా అయిపోయింది. ఒకరు నాకు వచ్చేసారా. వీడు ఒకరు నాకు చేసుకొని కిల్ చేసుకున్నామని స్టెప్స్ మా వాడిని వాళ్ళు చూడ అబ్జర్వేషన్ వీడు ఇద్దరు నాకౌట్ కాగానే ఇక్కడ ఇటు కొట్టినా అని చెప్పి వీడి ఇటు స్టెప్స్ కింద మెయింటైన్ చేసుకుంటాడు. ఫైవ్ చేస్తే వీడు నాకౌట్ అయిపోతాడు. వీడు కిల్ కొడతాడు. వీడు కిల్ కొట్టాక గాయస్ అసలు వీడు కొట్టాడు అనుకున్నాను నేను ఆల్మోస్ట్.
ఎందుకంటే అంత అయిపోయింది. వాడు సడన్గా వెళ్ళి వీడిని చూసుకోకుండా ఫైర్ చేశాడు. ఇది అంటే అసలు మినిమం కొట్టాడు గైస్. తోపు గేమ్ లేదు, ఇచ్చి పడేసాడు అనుకోని. ఈ రౌండ్లో ఉంది గైస్ మన మ్యాచ్. ఈ రౌండ్లో కొట్టాను అసలు ఒక్క కిల్ కూడా కొట్టకుండా. ఫస్ట్ రౌండ్లో ఎస్ కొట్టాక మళ్ళీ ఏ రౌండ్లో కొట్టకుండా లాస్ట్ రౌండ్లో చూడండి, లాస్ట్ రౌండ్లో కిల్స్ కొట్టా. ఎన్ని కిల్స్ కొట్టామో ఒకసారి మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. సో అలా అన్ని టోజాక్స్, డబుల్ షాట్, డిజార్ట్, గ్లోవల్, గ్రానైట్ నేను కంటిన్యూగా తీసుకున్నా. అలా తీసుకొని అలా మ్యాప్ వెళ్ళిపోతుంటే ఇలా వెళ్ళాము. అలా వెళ్ళాక స్కోప్ పెట్టి చూసా, ఎవరు కనిపించలేదు. ఓకే, ఎవరు కనిపించలేదు అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయి ఇక్కడ మనకి క్యారెక్టర్ ఇస్తారు. ఇక్కడ క్యారెక్టర్ ఇస్తాక నేను ఇక్కడ ఉంటే డ్యామేజ్ అయిపోతా అని చెప్పి అలా వెళ్ళిపోయి కిందికి వెళ్ళిపోయి ఇక్కడ ఉండి నిల్చొని చూస్తున్నా ఎవరైనా మన వాళ్ళు కిందికి వస్తా అని చెప్పి. ఇక్కడ ఉన్నాడు అని చెప్పి గ్రానైట్ వేసాను. హైలైట్ అంటే అక్కడ నుంచి ఎనిమిది వెళ్ళిపోయాడు, నేను చూసుకోలేదు ఫస్ట్. అది వెళ్ళిపోయాక వాడు వెళ్ళిపోయాక నన్ను ఒకడు రైట్ సైడ్ నుంచి ఫైర్ చేశాడు. సో నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయి మెడికిట్ వేసుకుంటుంటే ఇక్కడ గ్లోవాల్ పడింది గాయస్ లెఫ్ట్ సైడ్లో. నా లెఫ్ట్ సైడ్లో గ్లోవాల్ పడింది. గ్లోవాల్ పడగానే ఎవరు రష్కి వస్తున్నారేమో అని చెప్పి నేనేం చేశాను, ఇటు సైడ్ వెళ్ళా. ఓకే, స్కోప్ పెట్టి చూసి అబ్జర్వేషన్ చేసుకుంటూ అలా ఉన్న టైంలో ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ క్లియర్ రైట్ సైడ్లో క్లారిటీగా ఉన్నాం, ఎవరు లేరు రైట్ సైడ్లో అని చెప్పి. లెఫ్ట్ సైడ్లో ఫైర్ అవుతున్నాను, ఇక్కడ ఫైర్ చేసా. వేసాక ఎన్ని కనిపించాను, స్కోప్ పెట్టి కొట్టా. హైలైట్ జోన్కి వెళ్ళిపోయా అని చెప్పి మళ్ళీ డబుల్ బెటర్ పట్టుకొని వచ్చాను. ఇప్పుడు ఒకే బుల్లెట్ ఇద్దరు కొట్టా. ఇది హైలైట్. అసలు మినిమం కొట్టా, ఒక్క బుల్లెట్ ఇద్దరు కొట్టా అంటే హెడ్ షాట్ పడింది గైస్. ఇది కొట్టాక నాకు అసలు వెళ్ళిపోయా, నేనే కొట్టానా అన్నట్టు ఫీల్ అయ్యా అసలు అంత. అది ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.